హలో అండి. విజయన్ గారు. నమస్తే. ఈ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ గారి సినిమాలతో కన్నా కూడా ఏంటో ట్రోల్స్ ఎక్కువవుతున్నాయి. మొన్న మొన్న ఆయనకి సంబంధించి ఎవరో స్పందించారు. ఈరోజు ఒక బాలీవుడ్ జర్నలిస్ట్ స్పందించారు. ఎందుకు అప్పుడు ఆయన ఏదైనా మాట్లాడారనుకోండి, ట్రోల్స్ చేశారనుకోవచ్చు. లేకపోతే ఆయనకు సంబంధించి ఏదైనా ఒక కార్యకలాపం జరిగిందనుకోండి, ట్రోల్స్ చేశారు, విమర్శించారని అనుకోవచ్చు. ప్రస్తుతానికి ఆయన లైమ్‌లైట్‌లో కూడా ఏం కనిపించట్లేదు. ఏదో సినిమా చేస్తున్నారో ఏదో సైలెంట్‌గా చేసుకుంటున్నారు. బ్యాక్ డోర్‌లో ఉన్నట్టుగా ఉన్నారు. షాడోలో ఉన్నారబ్బా! కానీ ఎందుకు బయటికి తీస్తున్నారు? బాలీవుడ్ వరకు విజయ్ దేవరకొండని ట్రోల్ చేయాల్సిన అవసరం, అక్కడ జర్నలిస్ట్ మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే టార్గెట్ చేసారా ఎవరైనా అనేది ఒక వాదన. నిజమా? బికాస్ ఈ పర్సన్ బయటకొచ్చి ఎక్కడన్నా కనపడ్డాడు. ఇది చూడరా ఎంత యాటిట్యూడ్‌గా ఉన్నాడో. ఆ చెప్పులేంటి అలా ఏసాడు, ఆ షూ ఏంటి ఇలా ఏసాడు. అప్పుడు మాట్లాడు పద్ధతిగానే అదే ఉంటది. అంటున్నా నేను కూడా. నీకు మనిషి కనపడట్లా. హ్మ్. అసలు ఎక్కడ వినబడట్లా. పని గట్టుకొని తవి ఎందుకు తీస్తున్నావు? ఎందుకు ఆయన పేరు బయటకి తీస్తున్నారు? పోనీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడానంటే అర్థం ఉంది. హ్మ్. ఇక్కడే ఉంటున్నాం. మనము పెళ్లి చూపుల నుంచి చూస్తున్నాం కాబట్టి. అవును. అవునా? పెళ్లి చూపులు చూసాము, ఆ 'నోటా' చూసాము, 'వరల్డ్ ఫేమస్ లవర్' చూసాము, 'గీతా గోవిందం' చూసాము. ఏం మంత్రం వేశావే అని ఆయన అప్పుడెప్పుడో చేస్తే ఆ సినిమా రిలీజ్ అవ్వలా. అవును. తర్వాత ప్రొడ్యూసర్ దాన్ని కొంచెం మెరుగులు దిద్ది ఈయన ఇప్పుడు బాగా లైమ్‌లైట్‌లో ఉన్నాడు కదా! అని రిలీజ్ చేసాడు. అది నేను నేను దట్ వాస్ ద లాస్ట్ ఫిల్మ్ విచ్ ఐ వాచ్డ్ ఇన్ 'ప్రసాద్స్.' హుహు. తర్వాత ఇంకెప్పుడు ఎవరు ప్రివ్యూకి పిలిచినా పోలా నేను. ఎందుకు? అంటే పిలిస్తే వీళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారేమో అని మనం పోతాం గదా! అవును. ఎళ్ళాక నేను ఫీల్ అవ్వాల్సొస్తుంది. ఎందుకొచ్చానా అని. హ్మ్. అలా ఉంటే ఏదో అయిపోయిందిలే అదొక సినిమా లో బడ్జెట్. ఆ టైంలో అంటే అప్పట్లో నీకు హీరో ఛాన్స్ అంటే మనం ఖచ్చితంగా ఒప్పుకొని చేస్తాం. అవును. ఇట్లా విజయ్ దేవరకొండ గురించి మనకు అన్నీ తెలుసు. హ్మ్. 'లైగర్' గాని, ఇవి గాని, 'నటి ఖుషి' గాని, 'ఫ్యామిలీ స్టార్' గాని. ఆడికేం తెలుసు? ఎక్కడో ఉండేవాడికి. ముంబైలో అభిమానేమో ఉండేవాడు. ఫాలో అవుతున్నారేమో. ఏం ఫాలో అవుతారు మరీ అంత ఇదిగా. పక్కనున్న కన్నడోడికి తెలీదు. ఇటున్న తమిళోడికి తెలీదు. పైన కేరళోడికి తెలీదు. వాళ్ళకి అది తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. హ్మ్. నువ్వు వస్తే తప్ప, నువ్వేదో సినిమా తీసి మా కేరళలో ఏస్తే తప్ప మేము మాట్లాడడం. మాకొద్దు. ఎక్కువ తెలుగు గురించి మాట్లాడాలంటే మహా అయితే మద్రాసోళ్ళు మాట్లాడతారు. హ్మ్. లేదా మన ఈ కన్నడోళ్ళు మాట్లాడతారు. అటు ఇటు ఉంటాం కాబట్టి. అవును. అంతకు మించి ఇంకేం లే. అరే ముంబైయోడికి ఏంటి సంబంధం? పోనీ నువ్వు ముంబైలో ఏమన్నా 10 సినిమాలు తీసావా? లే. అది గూడా కాదు. ఎప్పుడో ఒక 'లైగర్' అది గూడా నువ్వు ముంబైలో తీయలా. అంటే ముంబైని ఉద్దేశించి ముంబై షూట్‌గాను అట్లనట్లా. తెలుగు సినిమా హిందీలో రిలీజ్ అయింది. హ్మ్. ఒక చిన్న వెర్షన్ అంతే. ఇకపోతే వీడు కూర్చొని ముగ్గురు, నలుగురు దే ఆర్ డిస్కసింగ్. అసలు 'లైగర్', విజయ్ దేవరకొండ "ఒరేయ్! నీకేం తెలుసని మాట్లాడుతున్నావు?" ఎందుకు డిస్కస్ చేశారు అని వాడి నా పేరు ఉద్దేశం. హిమేష్. ఇప్పుడు పక్కన ఇంకోడెవడో ఫర్ ఉన్నాడు. ఎగ్జాంపుల్ ఆయన సినిమా ఏదైనా రిలీజ్‌కి రెడీ అవుతున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్నారు. లేదు ఇంకోటేదో జరుగుతుంది. విజయ్ దేవరకొండ తెర మీద కనిపిస్తున్నారు. నువ్వు మాట్లాడొచ్చు. హ్మ్. అసలు ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియట్లేదే. ఆ! ఒక అప్డేట్ లేదు ఆయన దగ్గర నుంచి. అప్పుడప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక మందన అటు ఇటు కనిపించడం తప్పితే ఏం న్యూస్ ఉంది విజయ్ గారికి ఆమెతో సంబంధించి? ఈయనెప్పుడు కనపడ్డాడు? ఊరికే ఇప్పుడు ఫ్రెండ్స్ కదా వాళ్ళు. ఓకే. నువ్వు దానికి సంబంధించి ఏదైనా ఏదో మాట్లాడావంటే అనుకోవచ్చు పోనీ గానీ. గాసిప్పే రాయి. ఆ! 'లైగర్' సినిమా ఆ తర్వాత చాలా సినిమాలు చేసాడీయన. అవును. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోమ్మా, ప్రతి హీరోకి చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఒక సినిమా ఉంటది. అవును. ఇప్పుడు 'మహేష్ బాబు' గురించి మాట్లాడుకున్న 'బాబీ', 'అతిథి' తీయొచ్చు. బ్రహ్మోత్సవం. నువ్వు చూసావు కదా ఆ సినిమా. హ్మ్. నెక్స్ట్ మళ్ళీ అదేంటిది మన 'ఎన్టీఆర్' గురించి మాట్లాడుకున్న 'శక్తియో' అవును. కొన్ని తీయొచ్చు. 'రామ్ చరణ్' గురించి మాట్లాడినా ఇప్పుడు 'గేమ్ చేంజర్' రీసెంట్‌లీ గతంలో అదేదో 'జంజీర్', హ్మ్. 'తుఫాన్' ఇలాంటివి ఉంటాయి. 'అల్లు అర్జున్' గురించి కూడా 'నా పేరు ఇండియా', 'సూర్య' అదేదో ఉంది. హ్మ్. నెక్స్ట్ మళ్ళీ 'ప్రభాస్' గురించి కూడా మాట్లాడుకోవచ్చు. అంతెందుకు 'ఆదిపురుషే' మాట్లాడుకోవచ్చు. దాని ముందు సినిమా కూడా అంతే. హ్మ్. ఇట్లా ప్రతి హీరోకుంటాయిగా. హిట్ అలానే వాళ్ళు ఒక హీరోలు హిట్ కాకుండా లేకుండా, పోతారా? ఫ్లాప్ లేకుండా ఆ! ఎందుకు ఒక హీరో ఈ స్టేజ్ వరకొస్తారు? ఎందుకొస్తారు? చిరంజీవి గారికి లేవా? లేవా? బాలకృష్ణ గారికి లేవా? లేవా? వెంకటేష్ గారికి లేవా? నాగార్జున గారికి లేవా? ఆ! దెన్ అమ్మ బాబోయ్! ఇంక మళ్ళీ ఈళ్ళ సినిమాలు మనం ఆ! చూడలేమన్నంత డిజాస్టర్స్ ఉన్నాయి. ఆ! కానీ ఆ! వెంటనే మళ్ళీ లేవులే. ఇప్పుడు అమ్మ 10 ఏళ్ళు కూర్చున్నాడమ్మ బాలయ్య. అవును. ఇప్పుడు ఇంకా 10 ఏళ్ళు ఏలుతాడేమో రాజ్యం అన్నట్టున్నాడు. నిజమే. బౌన్స్ చిరంజీవి గారు బ్యాక్. కూడా అంతే కదా! ఒక ఆ! 10 ఏళ్ళు ఆయనకి ఫర్ సంబంధించి 7 అందరూ సంవత్సరాలు మర్చిపోయారు. లేడు. అవును. తర్వాత 'ఖైదీ 150' నుంచి మళ్ళీ వచ్చాడా? అంతే. ఇప్పటికి హీరోగా చలామణి ఆ! అవుతున్నారు. బట్ ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళంతా ఎవరసలు ఎక్కడి నుంచి ఇప్పుడు 'విజయ్ దేవరకొండ' ఏం చేసాడు మధ్యలో? అదే. ఒక 'లైగర్' ఏదో ఫ్లాప్ అయింది. సరే 'ఫ్యామిలీ స్టార్' ఫ్లాప్ అయింది. అయితే ఏంటి ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి?
ఫ్లాప్ అయ్యింది, ఓకే, ఫ్లాప్ ఏంటి, ప్రాబ్లం ఏంటి? లైగర్ 33 కోట్లు వసూలు చేసి చెయ్యలేదు అని చెప్పేసి ఏదో పనికిమాలిన మీటింగ్ పెట్టారు ఓ ముగ్గురు కలిసి. వాళ్ళకి ఏం తెలుసు మా ఇక్కడ కలెక్షన్లు? అసలు తెలుగులో ఏ సినిమా రిలీజ్ అవుతుంది నీకు తెలుసా? ఎప్పుడు రిలీజ్ అవుతుందో నీకు ఏమీ తెలియదు. అంటే పని కట్టుకొని నువ్వు వాగావంటే ఎవడో నీకు స్క్రిప్ట్ ఇచ్చి నీ చేత వాగించాడు. అంత అవసరం ఎవరికి ఎందుకు వాగిచ్చాడు అంటే మే 31కి నా కింగ్డమ్ రిలీజ్ అవుతుంది, ఓకే మే 30కి, ఓకేనా? ఇప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే చిన్న చిన్నగా నెగిటివ్ చేస్తా ఉంటే ఆ టైంకి నువ్వు నెగిటివ్ చేయొచ్చు. ఇప్పటి నుండి స్టార్ట్ చేశారు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు 45 రోజులు. ఇంకా వాళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేయకముందే వీళ్ళు నెగిటివిటీ స్టార్ట్ చేశారు. అది సంగతి. ఇప్పుడు వాళ్ళు ఒక పాట రిలీజ్ చేసో గ్లిమ్సో, మొన్న ఒక పోస్టర్ వచ్చింది, తర్వాత ఇంకేదో నువ్వు రిలీజ్ చేస్తే అప్పుడు వీళ్ళు అంటే కావాలని చేసినట్టు ఉంటుంది. మనం ముందు నుంచే నెగిటివ్ చేసామనుకో అలా ఏమనుకోరని ఎవడో అడ్రస్ లేనోడు వాడికి సంబంధం లేని టాపిక్, సంబంధం లేని హీరో గురించి చక్కగా కూర్చొని మీటింగ్ పెట్టారు. ఆ యాంకర్ అడుగుతున్నాడు, ఈయన అసలు అనర్గళంగా చెప్పేస్తున్నాడు. ఏదో విజయ్ దేవరకొండ స్టార్టింగ్లో వీడి రూమ్లోనే ఉంటూ ఇద్దరు కలిసి ఆడిషన్కి వెళ్ళినట్టు మాట్లాడుతున్నారు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి, సల్మాన్ ఖాన్తో పోల్చి వాళ్ళతో పోల్చి వీళ్ళతో వీళ్ళు ఎవరితో పోల్చుకోవాలా? బాగానే ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారో చెప్పను. ఇప్పుడే నేను జోసెన్ చెప్తా చూడు. ఎన్టీఆర్ వార్ 2 ఉందా, దాన్ని కూడా డ్యామేజ్ చేయడానికి ఇక్కడ నుంచి ముందే ఒక టీం వెళ్ళి ఏం చేస్తున్నారంటే అక్కడ మనకి ఇప్పుడు ఐమాక్స్ ముందు వాగే వాళ్ళు ఉంటారు కదా, అలా అక్కడ కూడా ఉంటారు కదా ఎవరైనా రాసేవాళ్ళు, వాళ్ళందరినీ కలిసి ఇప్పటి నుంచే నెగిటివిటీ చేయడానికి చిల్లర. ఎందుకు అంటున్నా నేను, బికాజ్ అంటే వాళ్ళకి పడట్లా. వీళ్ళు వచ్చి స్టార్డమ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే సౌత్ హీరోలు మీ బాలీవుడ్ హీరోలను డ్యామేజ్ చేస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు చూడు ప్రభాస్ నెంబర్ 1గా ఉన్నాడు, తర్వాత మొన్న పుష్ప నెంబర్ 1 అయ్యాడు. కానీ బాలీవుడ్ స్టార్సే మన వాళ్ళని పొగుడుతున్నారు కదా. పొగడడం ఏంటమ్మా, ఇక్కడికి వచ్చి నటించిపోతుంటే. మరి ఇక్కడికి వచ్చి చాలా బాగా చేశారు అంటున్నారు, మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ గారే మన తెలుగులో నటించారు. అవును. నెక్స్ట్ బ్రహ్మాస్త్రాలో నాగార్జునతో కలిసి అందరూ చేశారు. నెక్స్ట్ మళ్ళీ ఇదేంటి మన అక్కినేని పిల్లోడితో ఆమిర్ ఖాన్ కలిసి చేశాడు. నెక్స్ట్ వెంకటేష్ భూమిక వీళ్ళు అక్కడ వాళ్ళ సినిమా సల్మాన్ ఖాన్ సినిమా చేశాడు. ఇప్పుడు ఆర్టిస్ట్కి లేని ఇబ్బంది రాసే వాళ్ళకి ఏముంది? సైఫ్ అలీ ఖాన్, అజయ్ దేవగన్, సంజయ్ దత్ వీళ్ళందరూ మంచి మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. రణబీర్ స్ట్రైట్ తెలుగు సినిమా అంట. మరి చూడు, అది ఏంటో తెలియదు వీళ్ళకి, ఎక్కడ పుట్టిందో ఏం రోగమో. మన వాళ్ళకి వెళ్ళి వాళ్ళని ఎందుకు అలా చేస్తున్నారో తెలియదు. కాంపిటీషన్ కూడా కాదు ఇది. కాదు, ఇప్పుడు ఇక్కడ ఎవరైనా కాంపిటీటర్ ఉన్నారు మనల్ని దాటి వెళ్ళిపోతున్నారేమో అనుకుని ఏదన్నా కాస్త చేశారంటే మన తెలుగు వాళ్ళు ఇంకెవరైనా అంటే అనుకోవచ్చు. అలా దేశమంతా కాంపిటీషన్ ఇవ్వాలన్న థాట్ కూడా విజయ్ దేవరకొండకి లేదు. సినిమా హిట్ అయితే చాలన్నట్టే ఆయన ఉన్నాడు. అదే కదా ప్రస్తుతానికి. అంతేనా? అవును. కాకపోతే ఒక నెంబర్ 1 స్టార్ కి ఎదగాలని అందరికీ ఉంటది కోరిక, ఉండాలి కూడా. అలా లేనిదే మనం ఎట్లా పరిగెట్టగలుగుతాం? వీళ్ళు ఏంటంటే సౌత్ నుంచి అమ్మో ఒక కేజీఎఫ్ వచ్చాడు, సౌత్ నుంచి ఒక కాంతారా వచ్చాడు, సౌత్ నుంచి పుష్ప వచ్చాడు, సౌత్ నుంచి బాహుబలి వచ్చాడు, సలార్ వచ్చాడు. నెక్స్ట్ అమ్మో కింగ్డమ్ అంటే ఆల్రెడీ ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తున్నాడు. ఇంతమంది వస్తే ఇబ్బందే మనకి, కరెక్ట్ కాదు ఇది అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేయడం, వాళ్ళకి సహకరిస్తూ మన వాళ్ళు స్టఫ్ ఇవ్వడం. వాళ్ళకి తెలియదు కదా నువ్వు ట్రోల్ చేసేవాడికి స్టఫ్, మన వాళ్ళు స్టఫ్ ఇవ్వడం. చూడు ఎలా ఉందో. హెల్దీ కాదు ఇది. చూద్దాం. థ్యాంక్ యూ.